వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. రోజులని ఈరోజు కూడా ఒక ఆసక్తికర అంశంపై కాంటెంపరీ ఇష్యూ పైన చర్చించబోతున్నాం. ప్రధానంగా వైఎస్ జగన్, మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ బెంగళూరు బట్లర్గా ఆయనకు ఉన్నటువంటి అక్కడ యలహంక ప్యాలెస్కి ఆయన వెళ్ళిపోవడం జరిగింది తాడేపల్లి నివాసం నుంచి. అయితే రకరకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి ఈయన టూర్ పైన, బట్లర్గా జగన్ టూర్ పైన. ఓటమి భారాన్ని భరించలేక వెళ్ళిపోయారని, ఇప్పుడున్నా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో చేసేది ఏం లేదని కొన్ని వాదనలు, రకరకాల వాదనలు. ఇదిలో అంటే వైసీపీ నేతలు మాత్రం ఆయన ఇంటికి ఆయన వెళ్తే తప్పేంటి అనే వాదన కూడా బలంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొందరు టీడీపీ నేతలు మాత్రం కేవలం ఓటమి తట్టుకోలేక, ఇక్కడున్న పరిస్థితులను జీర్ణించుకోలేక వెళ్ళిపోతున్నారు. గతంలో ఆయన 2019-24 మధ్య పెద్ద ఎత్తున పెద్ద భారీ గెలుపు పొందడం, ఆ స్థాయి నుంచి ఒక్కసారిగా 11 సీట్లు పడిపోవడం, ఘోర పరాజయాన్ని పాలవడం అనేది కొంత డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే 10 ఏళ్ల తర్వాత ఆ ప్యాలెస్కి వెళ్ళారు, యలహంక ప్యాలెస్కి వెళ్ళారు, బెంగళూరులో ఉన్నటువంటి ఆయన ప్యాలెస్కి వెళ్ళడం జరిగిందనేది ఒక వాదన. బట్ నిజానికి పార్టీ పెట్టకముందు ఎక్కువగా ఆయన అక్కడే స్పెండ్ చేశారు అనేది అందరికీ తెలిసిన విషయమే. రాజకీయ వర్గాల్లో అందరికీ కూడా నోటెడ్ విషయం అది. గతంలో పార్టీ పెట్టకముందు కానీ, లేదంటే వయసు హయాంలో ఎక్కువగా హైదరాబాద్ కంటే బెంగళూరులోనే ఎక్కువ ప్రిఫర్ చేసి ఉండేవారు, అక్కడ ప్యాలెస్లోనే ఉండేవారు అనేది ఒక వాదన, ఒక బలంగా బాగా వినిపిస్తున్నటువంటి వాదన. బట్ ఈ ఆల్మోస్ట్ పార్టీ పెట్టడం తర్వాత స్ట్రగల్స్ ఎదుర్కోవటం, 2014 ఓడిపోవటం, మళ్ళీ 2019లో భారీ మెజార్టీ, నెవర్ బిఫోర్ విక్టరీని అందుకోవటం, ఆ తర్వాత మళ్ళీ 2020లో మన జరిగిన 24 ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలవటం, ఇవన్నీ కూడా ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్గా ఉంటాయి. బట్ 10 ఏళ్ల తర్వాత ఆయన అక్కడికి వెళ్ళటం జరిగింది. వీటిపైన ఆయన ప్యాలెస్కి వెళ్ళిన విషయంలో వైసీపీ డిఫెండ్ చేస్తుంటే, టీడీపీ నేతలు మాత్రం కొంత విమర్శాత్మక ధోరణి ప్రవర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ టూర్ కూడా చాలా టాప్ సీక్రెట్గా ఉండటం కూడా కొంత అనుమానాలు వ్యక్తం చేయడం కానీ రకరకాల వాదనలకి తెరలేసేలాగా ఉంది. రైట్, ఇదే అంశంపై మనం డిబేట్ కొనసాగించబోతున్నాం. మనతో పాటుగా బీజేపీ నుంచి ఫణేంద్ర గారు, అదేవిధంగా విశ్లేషకులు మూర్తి గారు, టీడీపీ నుంచి రఫీ గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా మూర్తి గారితో మాట్లాడదాం. రైట్, మూర్తి గారు, ఈ జనరల్గా ఆయన ప్యాలెస్కి ఆయన వెళ్ళారనుకో, అఫ్కోర్స్ ఒక గ్యాప్ తర్వాత 10 ఏళ్ల తర్వాత వెళ్ళటం వల్లే ఇదంతా కొంత ఓటమి పాలవటం, ఆ తర్వాత 10 ఏళ్ళ గ్యాప్ తీసుకుని వెళ్ళటం వల్లే ఇదంతా చర్చకి దారితీసింది అనుకోవచ్చు. బట్ కొంతమంది రైట్ చేస్తున్నట్టుగా ఆయన ఇంటికి, ఆయన ప్యాలెస్కి వెళ్తే తప్పేంటి, సార్ అది ఎట్లా కట్టుకున్నారు, ఏ విధంగా కట్టుకున్నారు, ఎలా ఆర్జించారు అనేది పక్కన పెడితే అందులో తప్పే ఉంది. జస్ట్ లైక్ ఆయనకి అక్కడ కొన్ని పరిశ్రమలో, లేదంటే వ్యాపార పరంగానో, లేదంటే రిలాక్సేషన్ కోసం ఇల్లు ఉండొచ్చు. బట్ కొన్ని రకరకాల వాదనలు అయితే వినిపిస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందంటారు? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులకి, అదేవిధంగా మీకు, మీ ఛానల్ చూస్తున్న వీక్షకులకి నా తరఫున నమస్కారాలు. ఇప్పుడు జగన్ గారు జీవితంలో అన్ని అద్భుతాలు, ఘోరాలు ఎదురయ్యాయి అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన 2014 మునుపు ఆయన పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఏ రాజకీయ పరిణితి లేకుండా, రాజకీయ అనుభవం లేకుండా, వాళ్ళ నాన్నగారు చనిపోయిన నేపథ్యంలో ఆయన వైసీపీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఆయనకి రాజకీయ అనుభవం కన్నా కూడా ఆ కుటుంబ నేపథ్యంలో వచ్చిన అహంకారము, గౌరవము, ప్రతిష్ట, ఇటువంటి సైకాలజీతో ఆయన ఉన్నారని అనిపిస్తుంది. ఇదే వార్త కనుక నిజం అనిపిస్తే. మనం మొన్న అసెంబ్లీలో కూడా చూసాము, ఆయన ప్రమాణ స్వీకారం చేసి వెంటనే వెళ్ళిపోయాడు. ఆయన రెండో రోజు స్పీకర్ని, ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉండి వారిని ఆ వేదిక దగ్గర వారికి అభినందన తెలియజేయాల్సిన బాధ్యత ఉంటే ఆయనే కాదు, ఆయనతో పాటు 10 మంది కూడా రాకుండా వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, గత 5 సంవత్సరాల్లో ఆయన పరిపాలించిన విధానం కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి వ్యతిరేకంగా ఆయన కక్ష సాధింపుగా వ్యవహరించాడన్నది మనకు కనపడుతుంది. ఒక రాజకీయ పరిణితితోటి ప్రజలకి ప్రజాస్వామ్యంలో చేయాల్సిన సేవలు అందించడంలో, ఆ సర్వీసెస్ ఇవ్వడంలో ఒక రాజకీయ నాయకుడిగా వ్యవహరించలేదు అనేది గత 5 ఏళ్ల యొక్క చరిత్ర మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ విధంగా ఆయన ఒక అహంకార ధోరణితో, ఒక అవకాశవాద ధోరణితో ఆయన లెటర్ కూడా రాశారు స్పీకర్కి, నన్ను ప్రతిపక్ష నాయకుడిగా హోదా కల్పిస్తూ అసెంబ్లీలో అవకాశం కల్పించండి అని ఉత్తరం రాస్తూ, అదే ఉత్తరంలో స్పీకర్ మీద కూడా నింద వేస్తూ, ఇటువంటి స్పీకర్ ఉండడం అవమానకరం అన్నట్టుగా ఆ లేఖ యొక్క సారాంశాన్ని కూడా మనం చూడొచ్చు.
అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆయన ఎన్నికైన తర్వాత ఇప్పటి వరకు నాకు గుర్తున్నది వైసీపీ శాసనసభాపక్ష నాయకుడుగా ఆయన ఎన్నికయ్యాడో లేదో కూడా నాకు మరి ఎక్కడ పేపర్లో కనిపించలేదు. కనిపించకుండా మరి ఆ నిజంగా ఆయన ఎన్నిక కాకుండానే నాకు హోదా కల్పించడం అని అడగడంలో అర్థం ఏంటనేది మనం చూసుకోవాలి. ఇవన్నీ ఈ నేపథ్యంలో చూసినప్పుడు ఆయన తప్పనిసరిగా ప్రమాణ స్వీకారం చెయ్యాలి కాబట్టి మొదటి రోజు వచ్చాడు. తర్వాత మొత్తం శాసనసభ నుంచి దూరంగా ఉంటూ ఆయన బయటకు వచ్చి అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదంతా చూస్తూ ఉంటే ఇద్దరు వ్యక్తుల మధ్యన కక్ష సాధింపుగా ఉన్న వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తారో ఆ విధంగా ఆయన వ్యవహరిస్తున్నాడు అనేది మనకు అర్థమవుతున్నది. అందుకని ఇంకే ఏమాత్రం కూడా నేను ఆంధ్రప్రదేశ్లో ఈ అగౌరవాన్ని, ఈ ఘోరమైన పరాజయాన్ని నేను తట్టుకోలేను అనే ఒక స్థితిలో ఏమైనా బెంగళూరు షిఫ్ట్ అవుతున్నారేమో అని చెప్పి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజాస్వామ్యంలో ఉండదగిన వాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన కూడా 23 సీట్లతోటి ఘోరంగా ఓడిపోవడం జరిగింది. అయినా నిలదొక్కుని అదే ఐ థింక్ మూర్తి గారు అది మూర్తి గారు జస్ట్ టెంపరీ పర్యటూర్లో భాగంగా మేబీ అక్కడ ఇలాగే చాలా రోజులు అవుతుంది మేబీ ఆ నేపథ్యంలో వెళ్ళుంటారు కానీ ఎందుకంటే ఆయన ఒక పార్టీ అధినేతగా ఉన్నారు, అఫ్కోర్స్ ముఖ్యమంత్రిగా చేశారు, అఫ్కోర్స్ ఈ ఎన్నికల్లో 11కు పడిపోయారు కానీ బట్ పార్టీ సీట్ల పరంగా ఓట్ల పరంగా చాలా బలంగానే ఓట్లు లాగించారు చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో షిఫ్టింగ్ అనేది కరెక్ట్ కాదేమో, షిఫ్టింగ్ అనే వాదన అనేది కరెక్ట్ కాదేమని అంటున్నాను. ఆ పాయింట్ దానికోసం రైట్ చేశాను. ఆ పాయింట్ అంటే షిఫ్టింగ్ అవుతారో లేదో చూడాలి. ఇప్పుడు జరగబోయే పరిణామాలు, ఇప్పుడు ఆయన లెటర్ పెట్టారు, బాల్ ఇప్పుడు స్పీకర్ గారి యొక్క కోర్టులో ఉన్నది, ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. రెండోది ఇప్పుడు వెనకటి కేసు ఛార్జ్షీట్ 11 ఛార్జ్షీట్లు సిబిఐ ఆయన మీద పెట్టింది, అవి ఇప్పుడు ట్రయల్స్ కి వస్తున్నాయి. దానికి హాజరు కావాల్సిన అవసరం ఉంటది. ఒకవేళ శిక్ష పడితే కనుక 2 ఏళ్లకు మించి ఆయన డిస్క్వాలిఫై కూడా అవుతారు. వీటన్నిటినీ తట్టుకోగలుగుతానా లేదా అని చెప్పి ఆయన ఒక ఆత్మ న్యూనత స్థితిలో షిఫ్ట్ అవుతున్నారేమో అని కూడా మనం అనుకోవచ్చు. రైట్. రఫీ గారు, టీడీపీ నుంచి రఫీ గారు మీరు మీ పార్టీ స్టాండ్ అండ్ మీ పార్టీ ఆయన్ని ఇక్కడ తాడేపల్లి నివాస్ నుంచి బెంగళూరు బ్యాలెన్స్కి పోవడం వెనక వెళ్ళారు, అది కన్ఫర్మ్, అక్కడే ఉన్నారు ఆయన. రైట్. ఈ స్టాండ్ని, ఈ మూమెంట్ని మీరు మీ పార్టీ స్టాండ్ ఏ విధంగా చూస్తుంది, ఎందుకు వెళ్ళారనుకుంటున్నారు? నమస్కారం అండి, మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, బీఆర్కే న్యూస్ వీక్షకులు అందరూ కూడా శుభరాత్రి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక విచిత్రమైనటువంటి సైకో. అదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి కొడుకుగా పుట్టడం వల్ల ఒక ఛాన్స్ ఇవ్వమని చెప్తే ప్రజలు ఏమార్చిపోయి ఒక ఛాన్స్ ఇచ్చారు. అయితే రాజశేఖర రెడ్డి కొడుకుగా అతను ఏదైనా పరిపాలన చేసి ఒక మంచి పరిపాలన చేస్తే ప్రజలు ఇంకోసారి అతనికి అవకాశం ఇచ్చేవాళ్ళేమో. కానీ ముఖ్యమంత్రి అవడంతోనే ఓ పక్కన విధ్వంసాలు స్టార్ట్ చేశాడు, రెండో పక్కన అరెస్టు దాదాపు అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు ఎంతో మంది మీద అర్ధరాత్రిలో అరెస్ట్ చేయటాలు, కక్షాదింపు. మా పార్టీ కార్యకర్తల మీద 3000 మంది మీద కేసులు పెట్టారు. పల్నాడులో అయితే చంద్రయ్యని గొంతు కోశారు రోడ్డు మీద, జై జగన్ అను లేకపోతే నేను చంపేస్తామని గొంతు కోస్తామంటే నేను అనను, జై చంద్రబాబు అంటామన్నా. అతను గొంతు కోశారు. జల్లయ్యని చంపేశారు. ఇలా ఎంతో మందిని చంపేశారు, కత్తిపోట్లతో చంపేశారు. ఒక రౌడీ రాజ్యాన్ని స్టార్ట్ చేశారు. ఇది కాకుండా అతనే మద్యం తయారు చేసుకొని ప్రభుత్వ దుకాణాల్లో అతనే అమ్ముకొని సగం తాడేపల్లి ప్యాలెస్ కి సగం గవర్నమెంట్ గత పద్ధతిలో ఒక 5 సంవత్సరాల పాటు దోపిడీ చేసి ఆ విషకారక మద్యం వల్ల 30,000 మంది చనిపోవడం జరిగింది రాష్ట్రం. 5 లక్షల మంది ఇప్పుడు రాష్ట్రంలో కిడ్నీలు, లివర్లతో బాధపడతా ఉంది. నేను వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అబద్ధాలు చెప్పారు. ఒక పక్కన కక్షాదింపులు, ఒక పక్కన విధ్వంసాలు, ఒక పక్కన దోపిడీ, అవినీతి. అది కాకుండా పోలీస్ రాజ్యం, ఎక్కడికక్కడ పోలీసులను చేతిలో పట్టుకుని వాళ్ళ వైసీపీ కార్యకర్తలు కింద మార్చేసి పోలీస్ నాయకుల్ని, పోలీసు ఎస్ఐల్ని, డిఎస్పీ, సిఐలు అందరినీ.
రఫీ గారు ఒక పాయింట్ ఒక హానెస్ట్గా రాక్షస ఆన్సర్ చేయండి. రాజ్యాన్ని రఫీ గారు ఒకటే పాయింట్ స్ట్రైట్గా అడుగుతాను. మీరు చెప్పిన మాటలన్నీ కూడా నిజమైతే ఖచ్చితంగా ఇంతకంటే జరిగిన మేబీ సీట్ల పరంగా చాలా తక్కువ ఉండవచ్చు, కానీ ఓట్ల పర్సంటేజ్ పరంగా మీకు 2019లో ఎన్ని ఓట్లు వచ్చాయో ఆల్మోస్ట్ ఆయన కూడా అంతే వచ్చాయి. దేశంలోనే లార్జెస్ట్ అంటే ఎక్కువ ఓట్లు పొందిన లార్జెస్ట్ 4వ పార్టీగా ఆ పార్టీ ఉంది. మీరు చెప్పింది నిజమైతే అంతకంటే దారుణంగా ఉండాలి కదా. అంతకంటే దారుణంగా అంటే మాకు ఎన్ని సీట్లు వచ్చినాయి చూసారుగా. మాకు ఎన్ని సీట్లు వచ్చినాయి? 124 సీట్లు వచ్చింది. ఓట్లు మాకు ఎన్ని ఓట్లు ఓట్లు పరంగా వచ్చినాయి? 57% ఓట్లు వచ్చింది. ఆయనకి 39% ఓట్లు వచ్చింది. మాకేం తక్కువ వచ్చినాయి ఓట్లు? నేను తక్కువ వచ్చినా చెప్పట్లేదు. ఓట్ల పరంగా బాగానే వచ్చాయి. 4th లార్జెస్ట్ పార్టీగా ఉంది దేశంలో అనేది నా పాయింట్. అవును వచ్చినాయండి. ఇప్పుడు ఎన్నికలు పెడితే ఆ 40% 20% కూడా ఉండవు. కారణం మీకు ఒకటే చెప్తా నేను. తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుందని చెప్పి ముస్లింస్ ని క్రిస్టియన్స్ ని భయప్రాంతులకు గురి చేశారు. ఎన్ఆర్సీ తీసుకొస్తారు, సిఏ అమలు చేస్తారు, లేదా ఎన్పిఏ తెస్తారు, ఈ ముస్లింస్ కి భద్రత ఉండదు అని చెప్పేసి భయప్రాంతులకు చేస్తే వాళ్ళు వేశారు. కొంతమంది ముస్లింలు, కొంతమంది క్రిస్టియన్లు వేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా పునరాలోచనలో పడ్డారు. అనవసరంగా వేసామే వైసీపీకి అని చెప్పి వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. చాలా మంది నాతో మాట్లాడారు. మీరంతా చెప్తున్నప్పుడు కూడా మేము అతనికి చేశాము, కానీ ఇప్పుడు బీజేపీకే మద్దతు ఇస్తున్నాడు అతను. అసలు వాళ్ళు అడగకపోయిన స్పీకర్ ఎన్నికల్లో అతనికి 4 సీట్లు మేము ఇప్పుడు ఇవ్వడం కాదు, లైఫ్ లాంగ్ ఇస్తామని చెప్పేసి లెటర్ రాశాడు. కాబట్టి మొన్న వేసినటువంటి ఓటర్లు ఇప్పుడు అతనితో లేరు. ఆ రోజు ఒక దుష్ప్రచారాన్ని భయప్రాంతాలని గురి చేసిన నేపథ్యంలో వాళ్ళు వేశారు కొంతమంది 39%. అందులో ఇప్పుడు 20% తప్పు తెలుసుకున్నాం. ఊరందరికీ ఒకదారి అయితే ఉలుపు కట్టది ఒకదారి అనే పద్ధతిలో మరి ఇతనికి వేసాము బీజేపీకి భయపడి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. కేంద్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మిశ్రమ ప్రభుత్వంలో ఉంది. మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చంద్రబాబు నాయుడు మనకి రక్షణగా ఉంటాడనేటువంటి భరోసా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన వాళ్ళు కూడా బాధపడతా ఉన్నారు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎందుకు ఓడిపోయామో పోస్ట్ మార్టం లేదు, ఎందుకు ఓడిపోయామో సమీక్ష లేదు, ఎందుకు ఓడిపోయామో చింతన లేదు. పార్టీ సమావేశం పెట్టి మళ్ళీ నేను 2029లో తెలుగుదేశానికి సింగిల్ డిజిట్ వస్తుంది, మీరంతా నాతోనే ఉండండి అదే చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అసలు నీ పార్టీ ఎందుకు ఓడిపోయింది? ఏం చేస్తాడు? 3 ఎమ్మెల్సీలు మేము సింగిల్ గా పోటీ చేసి గెలిచినప్పుడే చెప్పాము ఇతని పని అయిపోయిందని. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్పాడు? వాళ్ళు మా ఓటర్లు కాదన్నారు. దాదాపు 10,50,000 మంది ఓటర్లు వాళ్ళు. మొత్తం రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ తప్పితే మిగతా అన్ని జిల్లాల్లో వాళ్ళు ఓటర్లు వేశారు. అది చాలా ర్యాండమ్. 10,50,000 మంది ఓటర్లు 3 ఎమ్మెల్సీలు ఏకపక్షంగా మేము గెలిస్తే ఇక మాకేదో ఉంది. నేను సిద్ధం సభలు పెట్టాను, ఒక్కొక్క సభకి 5 కోట్లు ఖర్చు పెట్టి సిద్ధం సభలు పెట్టాను, గెలిచేస్తున్నాను. చివరికి ఐపాక్ వాళ్ళని కూడా మోసం చేశారు. ఇవాళ అన్ని కూడా ఇవాళ అతని మీద 17 కేసులు సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ పెట్టింది ఉంది. ఇక ఇప్పుడు మేము చేస్తున్నాం మద్యము, ఇసుక, ఎర్రజనం, మట్టి, అలాగే అన్ని కూడా కార్డ్స్, ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఇవన్నీ కూడా అసలు తట్టుకునే పరిస్థితి ఉండదు. నాకు తెలిసి 2 సంవత్సరాల్లో ఆ సిబిఐ ఈడీ కేసుల్లో అతనికి ఖచ్చితంగా కన్వెన్షన్ ఉంది. అతనికి శిక్ష పడుతుంది, 2 సంవత్సరాల పైనే శిక్ష పడుతుంది. అతను శాసనసభ్యుడిగా కూడా అనర్హుడు అయిపోతాడు. ఆ పార్టీకి దిక్కుతోచిన పరిస్థితి ఉన్నది. ఇప్పటికే చాలా మంది బీజేపీలోకి వెళ్దామా, తెలుగుదేశంలోకి వద్దామా. ఇప్పుడు మీరు చూశారు కదా, పొంగునూరులో అక్కడ ఉండేటువంటి మున్సిపల్ చైర్మన్ తో పాటు మొత్తం కౌన్సిలర్లు మా పార్టీలో చేరిపోయారు. ఇలా మొత్తం అందరూ చేరిపోయి ఆ పార్టీ ఏమి ఉండదు. చివరికి వాళ్ళకి 2 దారులు ఉంటాయి. తెలుగుదేశంలో చేరటమా లేకపోతే కాంగ్రెస్ లో చేరటమా అని ఉంటది. ఇతను ఆ పార్టీని నడపలేడు, ఇతను ఆ కేసులే సరిపోతాయి. ఇప్పుడు కొత్తగా మేము పెట్టేటువంటి కేసులు 17A ప్రకారంగా ఆధారాలతో పాటు, ఆ అవినీతి ఆధారాలతో పాటు గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకొని కేసులు పెడతాం.
అతను ఖచ్చితంగా రఫీ జైలుకి గారు, వెళ్తాడు. ఆ పార్టీ రఫీ అనేది గారు. ఉండదు భవిష్యత్తులో. రఫీ గారు. అందుకని అతను ఏం చేస్తున్నాడంటే ఇక్కడ నుండి పులివెందులు వెళ్ళాడు, రెండో రోజు అసెంబ్లీకి డుమ్మా కొట్టాడు. ఇక్కడ నుంచి పులివెందులు వెళ్ళాడు, అక్కడ జనం ఎమ్మడి పడ్డారు బిల్లుల కోసం. అది తట్టుకోలేక ఎలహంకి వెళ్ళాడు, అక్కడ కూడా వస్తే తలుపులు మూసేశాడు. ఇప్పుడు ఆ 30 ఎకరాల ప్యాలెస్ లో కూర్చొని ఏం చేయాలా ఈ కేసులు ఏం చేయాలా, ఆ కేసులు ఏం చేయాలా అనే దాని మీద కింద మీద పడతా ఉన్నాడు. అతనికి ఏం భవిష్యత్తు లేదు, వైసీపీకి కూడా భవిష్యత్తు లేదు. అది మూతపడిపోయే పార్టీ 40% వచ్చిందని చెప్పి గొప్ప చెప్పుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ 40% లో వాళ్ళు కూడా ఎవరు అతనితో లేరు. తప్పు చేశాం ఇతనికి ఓటేసి, మనం కూడా కూటమికి ఓటేసి ఉంటే ఆత్మస్థైర్యం ఉండేది మనకని చెప్పి న్యూనత భావంతో వాళ్ళందరూ బాధపడతా ఉన్నారు. చివరికి రఫీ గారు, చంద్రబాబు నాయుడు గారికి ఒక పాయింట్ హానెస్ట్ గా ఆన్సర్ చేయండి. స్ట్రైట్ పాయింట్ మీకు రఫీ గారు. ఇవాళ 11 సీట్లకి నాకు ప్రతిపక్ష హోదా పట్టాడు. ఇలా మూర్తి గారు చెప్పినట్టు అసలు అతను శాసనసభ పక్ష నాయకుడు ఎన్నికే కాలేదు. శాసనసభ పక్ష నాయకుడుగా ఎన్నికైనట్టు ప్రొటెం స్పీకర్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి స్పీకర్ కానీ లెటరే పంపలేదు. ఆయనే ఎన్నిక అవుతాడా, ఇంకోటి ఎవడైనా అవుతాడా, ప్రెసిడెంట్ అవుతాడా, వెంకయ్య అవుతాడా, పుల్లయ్య అవుతాడా అనేది ఎవరికీ తెలియదు. కానీ నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చామని చెప్పి ఉత్తరాలు రాస్తున్నారు. అందులో పచ్చి అబద్ధాలు. ఆ జనార్దన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు అని చెప్పేసి 2098 అనుకుంటా, 2094లో అప్పుడు అతనికి ఇవ్వలేదనేది అప్పుడు ఉన్నటువంటి స్పీకర్ యనమల రామకృష్ణ గారు చెప్పారు. ఉపేంద్ర గారికి పార్లమెంట్ లో ప్రతిపక్ష హోదా ఇచ్చారని చెప్పేసి అన్నాడు. అది పచ్చి అబద్ధం. లోక్సభలో లీడరు మాధవ్ రెడ్డి అతనికి ఇవ్వాలి, ఇస్తే ప్రతిపక్ష హోదా 30 సీట్లకి ఇచ్చే పరిస్థితి ఉండదు. కనీసం 50 సీట్లు వచ్చి ఉండాలా. ఇలాంటి మినిమం నాలెడ్జ్ లేక ఢిల్లీలో 3 బీజేపీ ఎమ్మెల్యేలు ఉండి వాళ్ళకి ఇచ్చారని చెప్పేసి మాట్లాడుతున్నారు. 3 ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఇవ్వాల. అందులో ఒకరిని నాయకుడిగా గుర్తించారు, బీజేపీ నాయకుడిగా గుర్తించారు. మినిమం నాలెడ్జ్ లేక అధికార దాహంతో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పేసి ఎన్నిక కాకుండా శాసనసభ పక్ష నాయకుడిగా అతను ఎన్నిక కాకుండా అడగడం అనేది విడ్డూరం. అతని మానసిక స్థితి బాగలేదు. అతను ఒక 6 నెలల్లో ఏమైపోతాడో కూడా ఎవరికి తెలియని పరిస్థితి చూశాం కదా. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి విజయవాడలో తాడేపల్లి ప్యాలెస్ కి 17 కోట్లు ఖర్చు పెట్టి పెద్ద ఐరన్ స్క్రీన్ ఏర్పాటు చేసుకున్నాడు. అతనికి అభద్రతా భావం. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా బయటికి బయలుదేరితే పరదాలు, చెట్లు నరకటాలు, కరెంట్ ఆపటాలు, ఊర్లో బ్యారికేడ్లు పెట్టడాలు, షాపులు మూయించటాలు ఇవన్నీ చేసి ప్రజల్ని చాలా బాధ పెట్టేవాడు. కాబట్టి ఇతని పరిస్థితి 3 రాజ్యాలు అన్నాడు. ఏ రాజధాని, రాజ్యాంగంలో రాజధాని ఉండాలని లేదని చెప్పేసి అతనే అన్నాడు. మళ్ళీ 3 రాజ్యాలు అన్నాడు. ప్యాలెస్ ఒక సైకో. బీజేపీ నేత ఫణీంద్ర గారు కూడా మాట్లాడాలి, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. రఫీ గారు, ఆ కిమ్ములాగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పేసి కళ్ళగన్నాడు. ప్రజలు మొత్తం కూడా ఏకమయ్యి బీజేపీ లేదు, గీజేపీ లేదు, ఏదైనా సరే ఇతన్ని ఓడించడానికి ముస్లిం ప్రజానికం కూడా ఇతను ఓడించడానికి బీజేపీకి ఓటించినటువంటి సందర్భం మీరు చూశారు. విజయవాడ వెస్ట్ లో బీజేపీ అభ్యర్థికి 48,000 మెజార్టీ వచ్చింది. కాబట్టి ఇతన్ని ఓడించడానికి 57% మాకు ఓట్లేశారు, మిగతా పార్టీలకి 3% ఓట్లేశారు, 61% ఇతన్ని వ్యతిరేకించారు. కాబట్టి ఇప్పుడు అతను ఆ 40% కూడా అతనితో ఉండరు. మేము ఇచ్చేటువంటి పథకాలు, మా పాలన చూసి వాళ్ళందరూ మా వైపుకి వచ్చేసేటువంటి పరిస్థితి ఉందని నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. రైట్. ఫణీంద్ర గారు, ఇక్కడ వైఎస్ జగన్ బెంగళూరు టూర్ సంబంధించి 2 ప్రాస్పెక్ట్లు కనిపిస్తున్నాయి. ఒకటేమో ఓటమి భారంతో వెళ్ళిపోయారని ఒక వాదన ఉంటే, ఆయన ప్యాలెస్కి ఆయన వెళ్తే తప్పేంటి, అంతగా దీన్ని బ్రాడ్గా ఆలోచించాల్సిన అవసరం ఏందనేది మీ స్టాండ్ ఏంటి, మీ బీజేపీ స్టాండ్? ఫణీంద్ర గారు. అలా నమస్తే. ముందుగా ప్యానెల్ ఉన్నటువంటి వాళ్ళకి, పెద్దలు మూర్తి గారికి, అదేవిధంగా మన రవి గారికి, సయ్యద్ రఫీ, రైట్, రఫీ గారికి సో అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ఇప్పుడు మొదటి నుంచి కూడా, అంటే ఆయన ప్యాలెస్ కు వెళ్ళిపోవడం కాదు, ఆయన మొదటి నుంచి కూడా పరదాల చాటున ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఏ రోజు కూడా ఎక్కడ కూడా ప్రజల్లోకి రావడం అనేది జరగలేదు. ఏ రోజు కూడా ప్రజల యొక్క స్థితిగతులు తెలుసుకోవడం అనేది లేదు. ఆయనకి ఏంటంటే 4 గోళ్ల మధ్యన, అంటే ఆయనకి పాపం గత కొన్ని సంవత్సరాలు ఆయన జైలు జీవితం గడిపినప్పటి నుంచి కూడా
ఆయనకి ఏంటంటే జైలు జీవితంలో ఉన్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థకి అలవాటు పడిపోయాడే గాని బయటికి వచ్చి ప్రజల్లో తిరగడము, ప్రజల మధ్యన ఉండడము, ప్రజల సమస్య గురించి తెలుసుకోవడము, ప్రజలతో కలిసి ఉండడం అనేది ఆయన తెలుసుకునేటువంటి పరిస్థితి. మొన్న కూడా ఓట్లు వచ్చాయి కాబట్టి అది కూడా తప్పని పరిస్థితుల్లో ఒక ఏసీ బస్సులో తిరిగాడే తప్పించి కానీ పాప ఆయన బయటికి రావడం అనేది చాలా తక్కువ. సో ఇప్పుడు మనం తాలూకు డిబేట్ లో ఉన్న ప్రకారం ప్యాలెస్ వెళ్తే తప్పేంటంటే పాప ఆయన యొక్క ఆస్తుపాస్తులు రానున్న రోజుల్లో ఆయన ఆస్తుపాస్తులను చూసుకోగలడా లేదా తెలియనటువంటి పరిస్థితి. ఆయన ఎంత సంపాదించాడు, జెన్యున్ గా ఎంత సంపాదించాడు, అక్రమంగా ఎంత ఉంది, ఆ ప్యాలెస్లు ఏంటి, వాడి యొక్క స్థితిగతులు ఏంటి, ఇన్ని సంవత్సరాల నుంచి నేను అనుభవించలేకపోయాను, ఫ్యూచర్ లో అనుభవించగలనా లేదా అని చెప్పేసి అని ఆయన పాపం చాలా కష్టపడిపోయినటువంటి వ్యక్తి కాబట్టి ఆ సేద తీర్చుకోవడం కోసం అని చెప్పేసి అని ఆ ప్యాలెస్కి వెళ్ళడం అనేది జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఒకే మాట మేము చెప్తున్నామన్నా, ఇప్పుడు ఇంత పర్సెంటేజ్ ఇందాక మీరు అన్నారు 30% వచ్చింది వైఎస్ఆర్సీపీకి అని, 30% వచ్చిందా లేదంటే 2% వచ్చిందా అని కాదు, కానీ ఎంత పర్సెంటేజ్ వచ్చినా కూడా ఆయన ఒక శాసనసభలో ఉండేటువంటి వ్యక్తిగా, ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా అక్కడ ప్రజల మధ్యన ఉండవలసిన వ్యవస్థ ఆయనకు ఉంది 100%. ఇందాక రఫీ గారు చెప్పినట్టుగా ఆయన ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే కనీసం వాళ్ళ తోటి ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారానికి కూడా ఆయన చూడలేనటువంటి పరిస్థితి ఆ యొక్క వ్యవస్థ ఆయన చేసుకున్నాడంటే అంతకన్నా అటువంటి నాయకుడు ఎవడు కూడా ఉండడు. ఎందుకు వెళ్ళిపోయారు అనుకుంటున్నారు అలాగా? ఫణేంద్ర గారు ఎందుకు వెళ్ళిపోయారు అనుకుంటున్నారు? మనకి తెలియబడుతుంది ఆయన ఆ విధంగా ఎందుకు వెళ్ళారు అనుకుంటున్నారు? గౌరవం లేదు, మినిమం కర్టసీ లేదు. అయ్యో మిగిలిన వాళ్ళు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు, నా కోసం కష్టపడ్డారు, ఈ 4 సంవత్సరాలు ప్రజలను ఇబ్బంది పెట్టారు, ఈ 4 సంవత్సరాలు నా కోసం ప్రజల్ని తిట్టారు, ఈ 4 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకులు తిట్టారు, ఈ 4 సంవత్సరాల్లో ఎన్నో నాతో పాటు నా కోసం అని చెప్పేసి బూతులు కూడా మాట్లాడారు. అలాంటి వాళ్ళ తాలూకా ప్రమాణ స్వీకారం అయినా సరే కనీసం చూద్దాము అని చెప్పేసి కూడా చూడకుండా ఆయన ఇమీడియట్ గా ఆయన ఏదో అయ్యింది ఇమీడియట్ గా వెళ్ళిపోయాడు, ఏదో టైం అయిపోయి కొంపలు మునిగిపోయినట్టుగా వెళ్ళిపోయాడు. కనీసం ఇప్పటిదాకా అత్తాపత్తా లేదు. తర్వాత ఆయన సొంత గ్రామానికి వెళ్ళాడు, పులివెందులకు వెళ్ళాడు, ఏదో కొంతమందిని పలకరించాడు. మేబీ మోస్ట్ ప్రాబబ్లీ ఆయన యొక్క ఆస్తుపాస్తుల్లో లేకపోతే బినామీల్లో కలిసి ఉండొచ్చు. ఆ తర్వాత ఇమీడియట్ గా ప్యాలెస్ కు పారిపోవడం అనేది ఇది 100% ఆయన ఏ రోజు కూడా నా వెలుగులోకి రావడం అనేది జరగలేదు. గతంలో జైలు జీవితం తర్వాత నుంచి ఈ యొక్క ప్యాలెస్ కి అలవాటు పడిపోయాడు. ఇక్కడ అమరావతిలో కానీ తాడపల్లిలో కానీ ఎక్కడైనా సరే కూడా ఆయన 4 గోళ్ల మధ్యన ఉన్నటువంటి ఒక ఆట బొమ్మ. ఆ బొమ్మ ఏంటంటే ఎంతసేపు బయటికి రాలేనటువంటి బొమ్మ. బయటకు వస్తే ప్రజల యొక్క ఇబ్బందులు కానీ ప్రజల యొక్క క్వశ్చన్లకి సమాధానం చెప్పలేనటువంటి పరిపాలన, ఒక హిట్లర్ పరిపాలన కన్నా ఫణేంద్ర గారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించారు. కాబట్టి జనభయం ఫణేంద్ర గారు ఒక పాయింట్, మీరు చెప్పిన పాయింట్ లో ఒక అబ్జెక్షన్ ఉంది నాకు. ఒక ఫోబియాలో ఉన్నాడు ఆయన. ప్రజలను చూసిన ఎక్కువ మంది చూడలేడు ఆయన. కేవలం అంటే ఆయన మానసిక స్థితి అలాంటి పరిస్థితులు ఏర్పడింది పాపం. మీరు చూసారో లేదో మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలోనే డైరెక్ట్ లైవ్ వీడియోలో మనం చూస్తున్నాం. సొంతంగా ఏడుస్తూ ఉంటే, ఒక మనిషి ఏడుస్తుంటే అటుపక్క తిరిగి ఏడుస్తామని చెప్పేసి అని పాపం పిఠాపురంలో ఆ యొక్క ఎమ్మెల్యే కంటెస్ట్ అన్నాడంటే మరి అప్పుడే మనం ఆలోచించుకోవాలి ఆయన యొక్క ఎంత సైకో వ్యవస్థలో ఉన్నాడో, ఎంత దీన వ్యవస్థలో ఉన్నాడో. అసలు ఇలాంటి నాయకుడిని మనం ఎంచుకున్నామా? కంట్రోల్ చేశారేమో, మన ఏడవద్దు అని కంట్రోల్ చేశారేమో. మీరు అట్లా ఎందుకు ఆలోచించట్లేదు? ఫణేంద్ర గారు ఎంత సైకో ప్రభుత్వాన్ని ఇస్తాడు. ఇది కొత్త. ఫణేంద్ర గారు మీరు నా మాట వినాలి. మీరు చెప్పుకుంటూ పోతున్నారు, నేను చెప్పిన ప్రశ్న ఆలోచించట్లేదు మీరు. ఎక్కడెక్కడ ఉందో అవన్నీ చూస్తాడు. ఏమో మళ్ళీ అనుభవించవచ్చు, మళ్ళీ అనుభవించలేకపోవచ్చు, లేదా జైల్లో ఉండొచ్చు, మళ్ళీ ఏమైనా జరగచ్చు. పాప ఇంత కష్టపడి సంపాదించుకున్నటువంటి వ్యవస్థ, ఇంత చక్కగా ఆస్తుపాస్తులు అవన్నీ కూడా, సో అవన్నీ కూడా మిస్ అవ్వకూడదు కదా. సో అందుకోసం అని చెప్పేసి అని ఈ యొక్క వ్యవస్థను ఆయన ఏ రోజు కూడా 4 కూడా లేదు కాబట్టి ఆయన ప్యాలెస్ కి వెళ్ళడం అనేది దానికన్నా ప్యాలెస్ లో దాక్కున్నాడు అనుకోవడం అనేది ఎంత గౌరవన్నా. 2% వచ్చినటువంటి మా బీజేపీ ప్రజల మధ్యలో తిరిగిందే. చాలా చాలా చక్కగా పోరాటం చేశాం మేము. మా బీజేపీ ఎన్ని పోరాటాలు చేశాయి. ఈ యొక్క ప్రభుత్వ అధికార రాష్ట్ర ప్రభుత్వం చేసే తప్పిదాలను ఎండగట్టమే. అలాంటిది నువ్వు ఇంత ఘోరంగా నువ్వు వెళ్ళిపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అది? రైట్ ఫణేంద్ర గారు, నా పాయింట్ ఏంటంటే మీరు పదే చెప్తున్నారు 4 గోళ్ల మధ్య అలవాటు పడ్డారు అని. కానీ 2019-24 మధ్య ఆయన చాలా సభలకు వెళ్ళారు, చాలా ప్రభుత్వ మీటింగ్లకు వెళ్ళారు, చాలా సార్లు జనాన్ని కలిశారు. కానీ మీరు 4 గోళ్లకే పరిమితం అయ్యారు, జనాన్ని కలవలేదు అంటున్నారు. అది అంత ప్రాపర్ కాదేమో. 100% ఒక అవకాశం కోసమని తిరిగాడు ఆయన. ఒక అవకాశం ఇవ్వండి. ప్రజల యొక్క ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయి, ఏది తాకట్టు పెడితే ఎంత డబ్బులు వస్తాయి, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పెట్టచ్చు, ఎండోమంటే దేవస్థానం భూములు ఎక్కడున్నాయి, తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయం ఎంత ఉంది, దీన్ని మనం ఏ విధంగా నవరత్నాల్లో వాడుకోవచ్చు, ప్రజల తాలూకా ఎక్కడెక్కడ ప్రజలు వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎలా ఉంది, ఏ రైతుల దగ్గర నుంచి మనం స్థలాలు కబ్జా చేయొచ్చు, ఏ యొక్క రైతుల ప్రభుత్వ భూములు మనం తీసుకోవచ్చు, ఎక్కడెక్కడ ఎంఆర్ఓ ఆఫీసులు తాకట్టు పెట్టచ్చు, ఎక్కడెక్కడ హాస్పిటల్స్ తాకట్టు పెట్టచ్చు, ఎక్కడెక్కడ ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టచ్చు కోసం తిరిగాడు ఆయన.
అవన్నీ ఆయనకు వచ్చేసాయి చక్కగా 100% ఆయనకు రావాల్సినటువంటి విచారణ, రావాల్సినటువంటి వివరణ, రావాల్సినటువంటి పత్రాలు ఆయనకన్నీ వచ్చేసాయి. కాబట్టి ఈ రోజున కల్తీ మద్యం దగ్గర నుంచి ప్రజలు ఎక్కడెక్కడ ఎంత ఘోరం అంటే అన్న, ఆయన గెలిచిన వెంటనే ఫస్ట్ ఇంత ఘోరమా మద్యాన్ని నిషేధిస్తున్నటువంటి వ్యక్తి ఈ రోజున కల్తీ మద్యాన్ని ఈ రోజున ఇంత ఘోరంగా అమ్మినటువంటి వ్యక్తి ఈ రోజున ఆయన 4 గోళ్ల మధ్యన కాకుండా ఎక్కడ తిరగలదన్న ఒక్కటి చెప్పండి. ఆయన ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆయన యొక్క ప్రజల యొక్క సుభిక్ష పాలన నేను చేశానని చెప్పేసి గుండెల మీద చేసుకున్నటువంటి ఒక ఎమ్మెల్యే అని చెప్పమనండి. ఇది 9 నెలల క్రితమే ఇంటింటికి ఎమ్మెల్యే అని చెప్పేసి పరిపాలన చెప్పేసి తీసుకొచ్చి ఎమ్మెల్యేలందరూ రోడ్డు మీదకి వచ్చినప్పుడే చీకొట్టి వాళ్ళందరినీ కూడా అసహించుకున్నటువంటి మానసిక స్థితి, వాళ్ళ యొక్క పరిస్థితులు తెలుసుకున్నాడు. కాబట్టి ఎమ్మెల్యేలు మార్చుకున్నాడు. ఆయన అంతమంది ఎమ్మెల్యేలు ఎందుకు మార్చుకున్నాడు? ఆ ఎమ్మెల్యేల తాలూకా యొక్క పరిపాలన ఎలాగుంది, సొంత నియోజకవర్గంలో వాళ్ళకి ఎటువంటి ఆదరణ ఉంది, వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది ఆయనకి గత 9 నెలల క్రితమే ఆయన యొక్క మానసిక స్థితి, ఆయన యొక్క మానసిక వ్యవస్థ, మానసిక విధి మొత్తం కూడా ఆయన డౌన్ అయిపోయాడు. ఏదో ప్రజల ముందు గొప్పగా చూపించాలా, నాయకుల ముందు గొప్పగా చూపించాలా, ఒక సొంత సైకో ఫైబియో అవన్నీ కూడా ఆయనకు వచ్చేసి ఒక తానికి తానే నేను గొప్ప లీడర్ని అనుకునే స్థాయికి ఆయన క్రియేట్ అయిపోయాడు. కానీ ప్రజలు ఎప్పుడో 9 నెలల క్రితమే వాళ్ళని చీకొట్టారు, వాళ్ళ ఎమ్మెల్యేలను చీకొట్టారు, వాళ్ళని రానివ్వలేదు. ఇంటింటికి వచ్చినటువంటి వాళ్ళు మేము ఇంటింటికి జగన్ ఏదో స్టిక్కర్లు కూడా అంటించారు. పాప కాగితాలు పట్టుకుని స్టిక్కర్లు పెట్టుకుని వస్తేనే చాలా మటుకు వాళ్ళకి వ్యతిరేకంగా స్టిక్కర్లు బయటకు అంటించకుండా చేసినటువంటి వ్యవస్థ ఈ రోజు మనం చూసాం. సో అవన్నీ కూడా ఆయనకి తెలుసు. అందుకే ఇవన్నీ తెలుసు కాబట్టి ఆయన బయటికి రావడానికి భయపడిపోయి బయటికి రావడానికి రాకుండా ఈ రోజున అన్ని 4 గోడల మధ్యన పరిపాలన, ఆఖరికి ఎంత ఘోరమన్న హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టుగా ఒక దేవాలయాన్ని తిరుపతి దేవస్థానం తాలూకా సెట్ ని తన ఇంటి ముందు వేయించుకునేటువంటి, అంటే ఒక కనీసం ఈ రోజున నేను ఓపెన్ గా చెప్తున్నాను, ఒక శారీరక వికలాంగులు కూడా వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచుకొని కొంత దూరం వరకు పరిగెడతారు, కొంత దూరం నడుస్తారు. ఆఖరికి నువ్వు దేవాలయానికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితిని ఇంటి ముందునే దేవాలయాన్ని పెట్టావంటే నువ్వు ఏ రకమైనటువంటి విధంగా నువ్వు క్రియేట్ చేసుకున్నావు అనేది మనం ఆలోచించవచ్చు. ఆయనకి కొనసాగిద్దాం. ఫణీంద్ర గారు డిబేట్ కొనసాగిద్దాం. వైఎస్ జగన్ ఢిల్లీ బెంగళూరు టూర్కు సంబంధించి పర్టికులర్గా చాలా సీక్రెట్గా జరిగిపోయింది. ఆయన వెళ్ళిపోయారు, బెంగళూరు తన ప్యాలెస్లో ఉన్నారు. బట్ ఆ టూర్ పైన రకరకాల భిన్నవాదం వినిపిస్తూ ఉన్నాయి. కొంతమంది ఓటమి భారంతో వెళ్ళిపోయారని, మరి కొందరు అని చెప్తుంటే, అంటే అలా విమర్శిస్తే మరి కొందరు మాత్రం ఆయన ఇంటికి ఆయన వెళ్తే తప్పేంటి అనేది ఒక వాదన వినిపిస్తూ ఉన్నారు. రైట్, మూర్తి గారు ఉన్నారు మనతో పాటు. మూర్తి గారు, సరే రఫీ గారు కానీ, సైద్ రఫీ గారు కానీ, లేదంటే ఫణీంద్ర గారు కానీ చాలా తీవ్రంగా విమర్శించారు ఏది గవర్నమెంట్ని, పర్టికులర్ వైసీపీ గవర్నమెంట్ని చాలా దారుణాలు చేసింది, చాలా అకృత్యాలు చేసింది, అసలు వాళ్ళకి పాలించే రైట్ లేదు అని చాలా బలమైన ఆరోపణలు చేశారు. ఓకే, కానీ నేనేమంటానంటే అదే నిజమైతే, అంత సీరియస్గా అంత దారుణమైనటువంటి రూలింగ్ చేసినట్లయితే వాళ్ళకి మరి సీట్ల పరంగా పోయినప్పుడు కూడా ఓట్ల పరంగా ఆల్మోస్ట్ 39.40% ఓట్లు వచ్చాయంటే, అంటే గతంలో 2019 ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఆల్మోస్ట్ అన్ని శాతం ఓట్లు వచ్చాయి. సో వీళ్ళు చెప్పింది నిజమైతే అంతకంటే తక్కువ 10% 15% పడిపోవాలి. కానీ 39.40% ఓట్లు వచ్చాయంటే గట్టిగానే ఫైట్ చేసినట్టు. అఫ్కోర్స్ సీట్ల పరంగా మరీ డౌన్ఫాల్ అయిపోయి 11 పడిపోయారు, అది వేరే విషయం. దీన్ని అంత తక్కువగా తీసుకోవాల్సిన అంశమే కాదు అనుకుంటా. చెప్పాను కదండి, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఓట్లు ఎన్ని వచ్చాయనేది ఒక భాగం, అది పక్కన పెట్టండి. ఓకే, అట్లాంటి ఇక్కడ మా తెలంగాణలో కూడా కేసీఆర్ గారికి 39% ఓట్లు వచ్చినాయి, ఇక్కడ 40% పైన వచ్చినాయి, 39 సీట్లు వచ్చాయి. సమస్య అది కాదు. అక్కడ ఆయన జీవితంలో జరిగిన ఒక అద్భుతం ఏంటంటే, ఆయన కని విని ఎరగని అద్భుతం ఏంటంటే 2018లో ఆయనకి 151 సీట్లు వచ్చాయి. అంటే ఎటువంటి రాజకీయ అనుభవం లేని ఆయనకి ఒక సానుభూతిగా ఓదార్పు ప్రజా సంకల్ప యాత్ర పేరు మీద ప్రజల్లోకి వెళ్ళి ఆయన అనేక హామీలు ఇచ్చి, నవరత్నాలు కాదండి, వెళ్ళిన దగ్గర చాలా హామీలు ఇచ్చాడు. ఆయన హామీలు కనుక ఒకసారి మన దగ్గర కుప్పపోసి చూసుకుంటే 100 హామీలు ఉన్నాయి. మూర్తి గారు చిన్న మాట 730 హామీలు ఎప్పుడు ఎక్కడ ఇచ్చాడో మేము బుక్ రిలీజ్ చేసాం. అవును, ఆ మధ్యన చెప్పారు. అలా ఆ విధంగా అంటే నవరత్నాలు అనేది ఒక భాగం అయితే వాటికి మించిన హామీలు 100ల సంఖ్యలో ఆయన ఇచ్చారు. వాటన్నిటినీ నమ్మి ఒక 151 సీట్లు భారతదేశంలో అత్యంత మెజారిటీ ఇచ్చిన పార్టీగా ఉన్నారు. అదే ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఘోరంగా 11 సీట్లకు పరిమితం చేశారు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక రాజకీయ అనుభవం ఉండి రాజకీయ ఉద్యమాలు చేసి
ప్రజలకు దగ్గరగా ఉండే వాళ్ళు ఈ అపజయాల్ని విజయాల్ని ఒక స్థిత ప్రజ్ఞతతోటి ఎదుర్కొంటారు. చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల రాజకీయ జీవితం కలిగి, అనుభవం కలిగి 23 సీట్లకు పరిమితం అయినప్పుడు తట్టుకుని నిలబడ్డాడు. ఆయన 3.5 సంవత్సరాల పాటు శాసనసభలో నిలబడ్డాడు. ఇక ఆయన కుటుంబాన్ని, ఆయన్ని వ్యక్తిగత హననం ఎప్పుడైతే చేయడం ఈ మితిమీరిందో అప్పుడు నేను తిరిగి సీఎంగా వస్తానని చెప్పి ఒక ప్రతిజ్ఞ తీసుకుని ప్రజల్లోకి వెళ్ళాడు. ఇందాక మీరు చెప్పారు ఆయన ప్రజల్లోకి వెళ్ళారు అని. ప్రజల్లోకి ఎలా వెళ్ళాడు? ఒక అధికార అధినేతగా బట్టలు నొక్కడానికి వెళ్ళాడు, కొన్ని ప్రారంభోత్సవాలు చేయడానికి వెళ్ళాడు. కానీ ప్రజా దర్బారనో, ప్రజా వాణనో, ప్రజల వద్దకు పరిపాలన అని ఆయన ఎక్కడ టూర్ చేసినట్టు నాకు కనపడలేదు. ఎన్నికల సందర్భంలో తిరిగిన అది తప్ప మిగతా అప్పుడు ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు తన పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు అనే దాన్ని ఆయన ఎక్కడ రివ్యూ చేసినట్టు నాకు కనపడదు. అందుకని ఆయన ఒక శిఖరం మీదకి వెళ్ళిపోయి ఆ శిఖరం నుంచి నేను దిగను అనే విధంగా ఈ రాజకీయంగా వచ్చిన ఈ అద్భుత ఫలితాన్ని, ఆ ఘోర పరాజయాన్ని తట్టుకోలేకపోతున్నాడు ఆయన. అందుకని ఆయన సొంత ప్యాలెస్కి వెళ్తాడా, లేకపోతే మన హైదరాబాద్ ప్యాలెస్కి వస్తాడా, తాడేపల్లిలోనా? ఇంకొక విషయం, 30 అడుగులో 36 అడుగులో కంచె వేసుకున్నాడు కదా తాడేపల్లిలో. ఇప్పుడు ఆ కంచె తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. 986 మంది ఎవరికి లేనట్టుగా సెక్యూరిటీ పెట్టుకున్నాడు. ఇంతమంది ఈ సైన్యంతో ఒక రాజుగా వెలిగిన ఆయన ప్రజాస్వామ్యంలో 11 సీట్లకు పరిమితమై ప్రతిపక్ష అధికార హోదా కూడా లేదనిపించుకునే స్థితికి వెళ్ళిన ఈ ఘోర పరాజయాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నాడు. అందుకని బెంగళూరులో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, లేదా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఉండడానికి ఆయన మనస్కరించడం లేదని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అందుకే ఉండలేకపోయా అటు వెళ్ళారనుకుంటున్నారా? ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే కేవలం అదే అదేనా, ఇంకా వేరేదేం లేదు? తన ముందు కట్టుకున్న అనేక సౌదాలు కూలిపోతున్నాయండి. 26 జిల్లాల్లో ఆయన కట్టిన ఆ భవనాలు, అంటే అక్రమంగా కట్టిన భవనాలు, వాటిని దగ్గరుండి చూడలేక వెళ్ళిపోయారు అనుకున్నా. జనరల్ గా ఏంటంటే లీడర్ ఏంటంటే ఉండి వాటిని అడ్డుకుంటారు, నో డౌట్ అందులో ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. నేను కట్టుకున్న సౌధం నా కళ్ళ ముందు కూలిపోతూ ఉంటే చూడడం చాలా కష్టం కదా. అదే విధంగా మనం 550 కోట్లు ఏదో పెట్టి ఋషికొండలో కట్టాడు కదా, 70 కోట్లు పెట్టి పాత భవనాల్ని పడగొట్టి కొత్త భవనాలను 550 కోట్ల లెక్క చెప్తున్నారు కదా. వాటిని అక్కడ మసాజ్ సెంటర్లు పెట్టుకొని బాత్రూముల్ని, అందులో ఉన్న కప్బోర్డ్స్ మన మీడియాలో వచ్చాయి కదా, వాటిని తాను అనుభవించాలనుకుని, అంటే నోటి దగ్గరకు వచ్చిన దాన్ని, అంతటి సౌదాన్ని ఏర్పాటు చేసుకున్న ఆయన దాని లోపలికి ప్రవేశించలేని స్థితి వచ్చినప్పుడు ఎక్కువ, అందుకనే అతి సర్వత్రా వర్జయతే అన్నారు. జాదా హుషారి జాన్కా కతరా అని మా హైదరాబాద్ లో అంటూ ఉంటాం. ఎక్కువ హుషారుగా ఉంటే రాజకీయాల్లో అది కూడా వాళ్ళు బళ్ళు అవుతాయి, ప్రజాస్వామ్యంలో బళ్ళు ఓడలు అవుతాయి. ఇది తెలుసుకుని స్థిత ప్రజ్ఞతో ఉండాలి. ఆయనకి రాజకీయ అనుభవం లేదండి. తండ్రి చనిపోవడం, ఓదార్పు యాత్ర అని వెళ్ళడం, ప్రజా సంకల్ప యాత్ర అని అనడం, ఇవి కలిసి వచ్చి ఆయనకి 151 సీట్లు వచ్చేసరికి మరి తెలియని ఒక అహంకారం, అసలే కుటుంబ వ్యవస్థలో ఆయనకున్న తాతగారి నుంచి వచ్చిన కొన్ని ఉంటాయి కదా జీన్ ప్రభావం, ఇవన్నీ తట్టుకోలేక వెళ్ళిపోయాడు అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను భావిస్తున్నా. రెండోది, ఇప్పుడు ఈ కేసు 11 ఛార్జ్ షీట్లు ఫైల్ అయిన కేసు ఇప్పుడు ట్రయల్ కి వచ్చింది. ఇప్పుడు ఆయన జైలు కాదు, శిక్ష పడుతుంది. అది 2 ఏళ్ళు కనుక పై చిలుక అయితే 6 ఏళ్ల పాటు ఆయన డిస్క్వాలిఫై అవుతాడు. ఇప్పుడు ఇవి కాకుండా ఈ 5 ఏళ్లలో జరిగిన ఇందాక రఫీ గారు చెప్తున్న అక్రమాల మీద ఇవన్నీ కూడా ఒక్కసారి మూకుమ్మడి దాడి జరిగితే అంతటి అహంకారమైన, అంతటి అద్భుతమైన జీవితాన్ని అనుభవిస్తున్నానని అనుకున్న ఆయన, ఒక ప్యాలెస్ లో ఉండాల్సిన ఆయన ఒక రోడ్డు మీదకి రావడం అనేది చాలా కష్టమైన పనే. అందుకని ఆయన ఆ ఆత్మనూనతో ఉన్నాడు. కొంచెంసేపు అయినా బెంగళూరు ప్యాలెస్ లో ఉండాలి అని అనుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను. రైట్. సయ్యద్ రఫీ గారు, నేనేమంటానంటే
అఫ్ కోర్స్ కొంతమంది ఆరోపించినట్టుగా కోర్టుకు సంబంధించి ఆయన మీద కేసులు కొన్ని ఉన్నాయి, వాటిని కంఫర్టబుల్గా అంటే వాటి ఎంక్వైరీ వాటి కేసులకు సంబంధించి స్టేటస్ తెలుసుకోవడం కానీ, వాటి ఎంక్వైరీ చేయడం కానీ, వాటిని ఏ విధంగా మిటిగేట్ చేసుకోవాలనే దాని మీద కొంత రిలాక్సేషన్ కోసం ఆ విధంగా అక్కడ ఉండి అయితే కొంచెం కంఫర్టబుల్గా చేసుకోవచ్చు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. నేనేమంటానంటే ఇక్కడ హైదరాబాద్లో ఉండి కూడా ఆయన చేసుకోవచ్చు, హైదరాబాద్లో లేదంటేనేమో తెలంగాణలో కూడా, అంటే ఐ మీన్ టు సే అమరావతిలో ఉండి కూడా, తాడేపల్లిలో ఉండి కూడా సేమ్ ఆ ప్రాసెస్ చేసుకోవచ్చు కదా. అది ఖచ్చితంగా మీరు ఆ పర్పస్లోనే వెళ్ళారు అనేది కరెక్ట్ కాదేమో అనుకుంటున్నాను నేను ప్యాలెస్కి. నేనేమంటానంటే ఆయన ఏదో శాశ్వతంగా యలహంక ప్యాలెస్ లో ఉంటానికి వెళ్ళాడని మా పార్టీ భావించట్లేదు, నేను కూడా భావించట్లా. ఆయన పులివెందులో ఒక 5 రోజులు ఉందాం అనుకున్నాడు, అక్కడ సెగ తగిలింది, ప్రజలు తిరుగుబాటు చేశారు. అక్కడ నుంచి యలహంక ప్యాలెస్ 30 ఎకరాల్లో, అది 2 హెలికాప్టర్లు కూడా దిగుతాయి, చాలా పెద్దది హెలికాప్టర్, హెలిప్యాడ్ చూపిస్తున్నారు కదా మీరు. కాబట్టి అక్కడ 10 రోజులు ఉంటాడంట. అతనికి ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి చెప్పనా మీకు? ఇడుపులపాయలో ఒక ప్యాలెస్ ఉంది, పులివెందల్లో ఒక ప్యాలెస్ ఉంది, కడపలో ఒక ప్యాలెస్ ఉంది, హైదరాబాద్ లో ఒక ప్యాలెస్ ఉంది, యలహంకలో ఒక ప్యాలెస్ ఉంది, తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఉంది. ఇది కాకుండా ఢిల్లీలో, బొంబాయిలో, విశాఖపట్నంలో, మీకు ఊటీలో, మెడ్రాస్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. ప్యాలెస్లు కాదు, మామూలు బిల్డింగ్స్ ఉన్నాయి. ఓకే, సో ఎంత వస్తుందో అతనికే తెలియదు. ఈ కాకుండా పరిశ్రమలు, భారతీయ సిమెంట్, సండూర్ పవర్ లిమిటెడ్స్, చాలా పరిశ్రమలు ఉన్నాయి. అతనికి రోజుకే 2-3 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి ఫ్యాక్టరీలు ఉన్నాయి అతనికి, బోల్డ్ అంత డబ్బు. అది కాకుండా మొన్న 1924 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఒక 5 లక్షల కోట్లు దోచేశాడు. ఇది అప్పులు తెచ్చాడు, 13 లక్షల కోట్లు అప్పులు తెచ్చాడు. అందులో పాత అప్పులు 3 లక్షలు తీసేసి 10 లక్షల కోట్లు నికరంగా తెచ్చాడు. 2,70,000 బటన్ ద్వారా వేశానన్నాడు. ఆ మిగతా డబ్బు ఏం చేశాడో తెలియదు. ఏమైనా ఒక బిల్డింగ్ కట్టాడా, ఒక కాలువ తవ్వించాడా, ఓ ప్రాజెక్టు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాడా, ఓ కంపెనీ తెచ్చాడా? ఏమీ చేయాలి. ఆ డబ్బు అంతా దోచేశారు. కాబట్టి ఈ డబ్బంతా కూడా విదేశాల్లో 40% కమిషన్కి ఆ లండన్ దగ్గర ఉండేటువంటి చిన్న చిన్న దీవుల్లో ఆ డబ్బంతా కూడా హవాలా ద్వారా దాచేశాడు. కాబట్టి వాళ్ళు అతను ఎక్కడైనా ఉండొచ్చు, లండన్ కూడా వెళ్ళిపోతాడు, అవసరమైతే లండన్ లో ఉంటాడు, అక్కడ కూడా ఆస్తులు కొన్నాడని అంటున్నారు. కాబట్టి అతను ప్రజల్లో మాత్రం ఉండలేడు. అతను మహా అయితే ఒక మూర్తి గారు చెప్పినట్టు ఒక 2 సంవత్సరాలు కూడా పట్టదు. 1 సంవత్సరంలో ఈ సిబిఐ 11 ఛార్జ్ షీట్లు, ఈడీ 6 ఛార్జ్ షీట్లు, మొత్తం 17 ఛార్జ్ షీట్లు అయ్యి మళ్ళీ కొత్తగా మా ప్రభుత్వం పెట్టేటువంటి కేసులు ఇవన్నీ కూడా తట్టుకోవటం అనేది ఆయన వల్ల కాదు. ఆ పార్టీ కూడా అగమ్య గోచరంగా వెళ్ళిపోద్ది. ఓటర్లు అయితే ఎవరైతే 40% వేశారో వాళ్ళు ఇప్పటికే అతని నిజ స్వరూపం తెలుసుకుని, అయ్యో తప్పు చేశాము, అనవసరంగా ఇదేదో బటన్ నొక్కుతుంటే వేసాము, జనవరి నుంచి అనేటువంటి పద్ధతి వాళ్ళందరికీ తెలిసిపోయి వాళ్ళందరూ కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఓటర్లు కూడా మా దగ్గరకు వస్తా ఉన్నారు. జనవరి నుంచి జనంలోకి వస్తున్నారు చెప్పారు. ఒక 12 నాకు తెలిసి 20 మున్సిపాలిటీలకి ఎన్నికలు జరగవలసిన అతను పెట్ల చివరిలో మేము అవి పెడితే చూడండి అతనికి ఎంత పర్సెంటేజ్ వస్తాయో చూడండి. 10-15 కంటే 10-15% కంటే ఎక్కువ రాదు. ఇప్పుడు కేసీఆర్ కి శాసనసభలో 40% ఓటు దగ్గర వచ్చింది, 39. మొన్న పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటప్పటికి 15%కి పడిపోయింది కేసీఆర్ ఓటు బ్యాంకు. ఇప్పుడు మనం కేసీఆర్ కి 39% వచ్చిందన్నామా, 15% వచ్చిందన్నామా? ఇప్పుడు 15% పడిపోయాడు, ఒక్క పార్లమెంట్ సీట్ గెలవలా. ఇప్పుడు జగన్ పరిస్థితి కూడా అంతే. రేపు మేము లోకల్ బాడీ ఎలక్షన్స్ 12 సీట్లకు పెడితే అతను 1 సీటు గెలవడం, ఒక కౌన్సిలర్ కూడా గెలిచేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ రోజున ఎలక్షన్ లో ఆ టెంపోలో ఏదో అతను మనకి ఇచ్చాడులే, డబ్బులు ఇచ్చాడులే అనేటువంటి దాని మీద రాష్ట్ర పరిస్థితి మర్చిపోయి నొక్కారు. ఇప్పుడు వాళ్ళందరూ అతనితో లేరు, బయటకు వచ్చేసారు. చెప్పుకోవడానికి, చర్చలు పెట్టుకోవడానికి అది కొన్నాళ్ళు ఉపయోగపడుద్ది ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ మేము పెట్టే వరకు. ఆ తర్వాత అది కూడా ఎవరు మాట్లాడారు. వాళ్ళు కేసీఆర్ దగ్గర నుంచి ఎమ్మెల్యేలు ఒక్కళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకు?
15% పడిపోయాడు. ఇంకా రానున్న కాలంలో 10% కూడా పడిపోవచ్చు. కాబట్టి ఇక ఆ పార్టీలో ఉండటం అనవసరమైన పద్ధతిలో వాళ్ళు ఇటు వెళ్తున్నారు. ఇతని దగ్గర కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉండరు. వాళ్ళు కూడా ఎటు వెళ్ళిపోతారో ఏమైపోతారో తెలియదు పరిస్థితి. మీరే ఇంకా ఒక నెల లాగేస్తారా? మీ కూడా పార్టీ లాగేస్తారా? కాలేదు కదా. రేపు 4వ తారీఖు వస్తే రఫీ గారు, రేపు 4వ తారీఖు వస్తే ఎన్నికలు వచ్చి ఒక నెల అవుతుంది. ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి 12వ తారీఖు, మళ్ళీ 12వ తారీఖు వస్తే ప్రభుత్వం ఒక నెల రోజులు అవుతుంది. 6 నెలలు గడిచిన తర్వాత చూడండి, బీఆర్కేలో మీరే ఒక డిబేట్ పెట్టి నేను చెప్పింది మీరు చర్చకి పెడతారంటున్నా. ఎందుకంటే ఆ పార్టీ ఉండదు, అసలు కనుమరుగైపోద్ది ఆ పార్టీ. ఉమ్, ఇప్పుడు మనం కేంద్రంలో చూసాం, రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. సోనియా గాంధీ లెటర్ రాసింది ప్రొటెం స్పీకర్ కి, మా పార్టీ లోక్సభలో నాయకుడిగా రాహుల్ గాంధీని మేము నియమిస్తున్నాం, మేము ఎన్నుకున్నామని చెప్పి రాసింది. అలాగే స్పీకర్ ఏం చేశాడు, అతను ప్రతిపక్ష హోదా ఇచ్చాడు. ఎందుకు 50 దాటి ఉన్నాయి కాబట్టి. ఇక్కడ అసలు ఎవరు లెటరే రాయలా. ప్రొటెం స్పీకర్ కానీ ఇప్పుడున్న స్పీకర్ నేను నాయకుడు అంటాడు. వై ఆర్ నాట్ కండక్టింగ్ ఎలక్షన్? మీ పార్టీ నాయకులందరూ ఎన్నుకున్నట్టు నువ్వు లెటర్ రాయాలి కదా. నువ్వు నీ పార్టీ జనరల్ సెక్రటరీ ఎవరో రాయాలి కదా. ఏమీ లేకుండా నా ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి, నాకు హోదా ఇవ్వండి, హోదా ఉంటేనే మాట్లాడతా. ఏంటి వితండవాదం? అదే మసి ప్రపంచిందని చెప్పి అనుకుంటున్నారు ఆ పార్టీ వాళ్ళే. ఆ లెటర్ రాసిన తర్వాత మరీ దిగజారింది అతని పరిస్థితి ఆ పార్టీలో. రైట్. ఫణీంద్ర గారు, కాబట్టి అతనికి ఫ్యూచర్ లేదు, వైసీపీకి ఫ్యూచర్ లేదు. నేను చెప్తున్నాను, మీరు రాసుకోండి. 6 months తర్వాత వైసీపీ ఉండదు. రైట్. ఫణీంద్ర గారు, చెప్పండి. నేనేమంటానంటే 2019 ఎన్నికల్లో టీడీపీ అంతకుముందు ఆల్మోస్ట్ 100కి అబోవ్ సీట్లు ఉన్నాయి. ఒక్కసారిగా పడిపోయింది. సరే, రీజన్స్ ఏమైనా సరే 23 సీట్లు పడిపోయింది. అదే పార్టీ కూటమితో వచ్చింది ఇండివిజువల్గా, అంటే వాళ్ళ ఓన్ పార్టీకి ఆల్మోస్ట్ 144 సీట్లలో కంటెస్ట్ చేసి 133 సీట్లు గెలిచింది. సో అంత కింద పడిన కెరటం అలా పైకి లేవటం పెద్ద మ్యాటర్ కాదేమో. ఖచ్చితంగా ఇటువంటి ఎఫెక్ట్ వీళ్ళకి కూడా ఉంటుందేమో భవిష్యత్తు. అస్సలు ఉండదన్న, అస్సలు ఉండదు. ఎందుకంటే ఆయన అడిగింది ఒక ఛాన్స్ అడిగారు, ప్రజలు ఇచ్చేశారు. సో ఒక్క ఛాన్స్ లో ఫెయిల్యూర్ అయిపోయాడు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, అది మన సినిమాలో చెప్పినట్టుగా అత్తారింటికి దారేది ఏదో సినిమాలో చెప్పినట్ట, మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళిపోతారు అన్నాడు. సేమ్ ఆయన ఎక్కడి నుంచి వచ్చారో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోయాడు. తాడపల్లి వెళ్ళారు, తర్వాత ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఈ బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోయాడు. సో దేర్ ఎండ్స్ ద చాప్టర్. సో ఇంకా ఆయనకి మళ్ళీ ఇంకా లేదన్న. ఆయన అడిగింది ఒకే ఛాన్స్ అడిగాడు కదా, ఒక్క ఛాన్స్ ఇచ్చేశారు. అయ్యో నేను బాగా చేస్తే నాకు ఇవ్వండి, నేనే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి లేకపోతే 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్పలేదు. ఫణీంద్ర గారు, టీడీపీ కూడా అదే మాట అన్నారు. టీడీపీ కూడా చరిత్ర, టీడీపీ పార్టీ గత చరిత్ర అని కూడా చాలా మంది అన్నారు. కానీ 23 నుంచి 133 అంటే మేము మేలు చేస్తేనే మాకు ఓట్లేయండి, మాకు మేలు చేస్తేనే ఓట్లేయండి, లేకపోతే వద్దు అని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులు ఏం చెప్పారంటే, భారతదేశంలో మేలు చేస్తేనే ఓట్లేయండి లేకపోతే వద్దని చెప్పినటువంటి నాయకుడు ఎవరు లేరని చెప్పి చాలా గొప్పగా చెప్పుకున్నారు. ప్రజలు 60% ప్రజలు మేలు చేయలేదు, మాకు కీడు చేశామని చెప్పి అతన్ని తిరస్కరించారు. అది చెప్పండి మీరు. అంతే అన్న, అంటే మీరు కరెక్ట్ అదే కదా. ఇప్పుడు ఆయన మేలు చేస్తేనే ఓట్లు ఏమన్నాడు, మీ బిడ్డను అనుకోమన్నాడు. బిడ్డలు అనుకొని ఈ యొక్క ఏవైతే ఉన్నాయో పట్టాల మీద ఫోటోలు వేయించుకున్నాడు. అదే విధంగా ఈ విధంగా మేలు చేస్తే ఓటు వేయమన్నాడు. మేలు చేయలేదు, ప్రజలు తీర్పిచ్చారు. ఒక ఛాన్స్ అడిగాడు, అయిపోయింది. మా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోతారు అన్నారు. అలాగే ప్యాలెస్కి వెళ్ళిపోయాడు. ఇక పార్టీ లేదు, ఇంక అయిపోయింది. ఇప్పుడు ఇందాక మా రఫీ అన్న చెప్పినట్టుగా ఎవరైతే ఎక్కడి నుంచి వచ్చారో అవన్నీ కూడా ఇంకా రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ అనే పార్టీ అనేది ఉండదు. 100% ప్రజలు ఇంకా నమ్మేటువంటి స్థితిలో లేరు. భయభ్రాంతులు ఇందా మీరు అన్నట్టుగా వచ్చినటువంటి సీట్లు కూడా ప్రజలకి సరైన అవగాహన లేక కొంచెం నమ్మలేకపోయారు. పాపం వాళ్ళు బయటికి రావాలా వద్దా, ఒకవేళ మళ్ళీ మాకు వాలంటీర్ వ్యవస్థ వల్ల ఇబ్బంది ఉంటుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వస్తే రాకపోతే ఎలా ఉంటుంది, వస్తే ఎలా ఉంటుందని వాళ్ళు ఒక అయోమయ స్థితిలో వేసినటువంటి ఓట్లే గాని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఇంట్రెస్ట్ తోటి, ఒక అభిమానంతో, ఆ పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకంతో వేసిన ఓట్లయితే కాదు. పాప ఈ రోజుకి కూడా పేద ప్రజలు, బడుగుని వర్గాలు కూడా వాళ్ళందరూ కూడా ఉదయాన్నే సుమారు 6:30కి ఓట్ల దగ్గరికి వచ్చేసి లైన్లో నుంచుని రాత్రి 1 గంట 2 గంటల వరకు ఓట్లు వేశారంటే ఆ రోజే అనుకోవచ్చు ప్రజలు మార్పు కోరుకున్నారు, సరైనటువంటి పాలన కోరుకున్నారు, సరైనటువంటి వ్యవస్థ కోరుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా
పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు కూడా ఈ యొక్క మార్పు కావాలని కోరుకున్నారు. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ లో కమింగ్ డేస్ లో వైఎస్ఆర్సీపీ నుంచి నేను వైఎస్ఆర్సీపీ అనే మాట అనేది ఎవరు అనలేరు, అంటే నమ్మే ఫణీంద్ర గారు లేరన్న. ఫణీంద్ర గారు మీరు ఈ పాయింట్ ని చాలా బలంగా పాయింట్అవుట్ చేస్తూ చెప్తున్నారు, పదే చెప్తూ ఉన్నారు. నేనేమంటున్నానంటే 2019 ఎన్నికల తర్వాత టీడీపీకి వచ్చిన సీట్లు చూసి ఆల్మోస్ట్ ప్రతి పార్టీ కూడా టీడీపీ గత చరిత్ర అని అన్నారు, గత చరిత్ర అని అన్నారు. కానీ పుంజుకుంది, పార్టీ అధికారంలో కూడా వచ్చింది పెద్ద మెజారిటీతో. ఫణీంద్ర గారు నేను చెప్తా 2019లో మాకు 39.8 ఓట్లు వచ్చిన మాట వాస్తవం, 23 సీట్లు వచ్చిన మాట వాస్తవం, 3 పార్లమెంట్ల సీట్లు వచ్చిన మాట వాస్తవం. కానీ మా నాయకుడు అసెంబ్లీలో బయట ప్రజల్ని కలిశాడు, తిరిగాడు, అనేక ఉద్యమాలు చేశాం, ప్రజా సమస్యలు అడ్రస్ చేశాం, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏం కావాలో చెప్పాం. మా హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులు ఏ రకంగా అసలు విధ్వంసం చేశాడో సార్, వీళ్ళకి కూడా 5 ఏళ్ళ టైం ఉంది సార్. రవి గారు వీళ్ళకి కూడా 5 ఏళ్ళ టైం ఉంది, ఇంకా వీళ్ళు కూడా వస్తారు, జనంలోకి వస్తారేమో. రవి గారు మీరు చెప్పిన పాయింట్ మీకు చెప్తూ ఉన్నాను, వీళ్ళకి కూడా ఓడిపోయిన వైసీపీ కూడా 5 ఏళ్ళ సమయం ఉంది, ఖచ్చితంగా జనంలోకి వస్తారేమో. పోగొట్టుకున్నాం, కార్యకర్తల్ని పోగొట్టుకున్నాం, నాయకుల హెరాస్మెంట్. అర్ధరాత్రి ఈ స్పీకర్ నే రాత్రి 2 గంటలకు అర్ధరాత్రి ఎత్తుకొని వెళ్ళిపోయారు, ఏం కారణం లేకుండా. ఇలాంటి అనేక కష్టాలు పడ్డాం, అయితే పోరాడాం. ఎక్కడ కూడా మా కార్యకర్తలు, నాయకులు అతను ఎన్ని ప్రలోభాలు పెట్టినా సరే ఒక 4గురినైతే లాక్కోగలిగాడు. 20 మంది మాత్రం మాతో ఖచ్చితంగా అసెంబ్లీలో ఫైట్ చేశారు. ఫైట్ చేసి వాళ్ళు చేసిన దురాఘాతాలు మా మేడం మీద, చంద్రబాబు గారి భార్య మీద, ఆమె మీద ఏ రకంగా అసెంబ్లీ లోపల మాట్లాడారో ప్రజలు చూశారు. చంద్రబాబు నాయుడిని కూడా చివరికి అరెస్ట్ చేశాడు, 54 రోజులు పెట్టాడు. ఇదంతా కూడా ప్రజలు గమనించారు. కాబట్టి మూడు శాసన మండలి ఎన్నికల్లో గెలిచినప్పుడే మేము పట్టు సాధించేసాం. ఆ రోజే మాకు 48% ఓట్లు వచ్చేసింది. ఇక ఆ తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో అలాగే పవన్ కళ్యాణ్తో మేము పొత్తు పెట్టుకోవడంతోనే ఇక గాలి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది, 57%కి వెళ్ళిపోయింది. ఇక అసలు ఆ 10 కూడా రాకుండా ఉండేటువంటి పరిస్థితి. ఎందుకంటే 2000, 3000తోనే గెలిచారు మిగతా 10 మంది. ఒక పెద్దిరెడ్డి మాత్రం 6000 మెజార్టీతో గెలిచాడు. ఆ 10 కూడా వచ్చేవి కాదు, మేము గట్టిగా సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేసి ఉంటే. ప్రజలు ఏమనుకున్నారంటే ఏదో బటన్ నొక్కాడు కదా అని చెప్పి వాళ్ళు కొంతమంది వేశారు. ఇవాళ మేము 1వ తారీఖు 2వ తారీఖులోనే సచివాలయం ఎంప్లాయీస్ తోనే 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతా ఉన్నాం వృద్ధులకి. పెన్షన్ ఇతను పేటెంట్ రైట్ కాదు, అది ఎన్టీ రామారావు ప్రారంభించాడు. 2000 చేసింది చంద్రబాబు నాయుడు. అతనేదో నేనేదో నా జేబులో డబ్బులు ఇస్తున్నానన్న పద్ధతిలో వాలంటీర్లు పెట్టి మభ్య పెట్టాలని చెప్పి అనుకున్నారు. ఆ వృద్ధులు కూడా మాకే ఓట్లు వేశారు. వాడిని ఆ 2 నెలలు ఎన్ని తిప్పలు పెట్టాలని తిప్పలు పెట్టాడు. చాలా మంది చనిపోయారు, 34 మంది 40 మంది దాకా చనిపోయారు. అయినప్పటికీ వాళ్ళ కుటుంబాల వాళ్ళు కూటమికే ఓటేశారు. కాబట్టి ఇతను భయభ్రాంతులు చేశాడు ముస్లిం వర్గాల్ని, క్రిస్టియన్ వర్గాల్ని బీజేపీతో. రఫీ గారు ఒక పాయింట్ స్ట్రైట్ గా ఆన్సర్ చేయండి. రఫీ గారు ఒకటే పాయింట్ స్ట్రైట్ గా ఆన్సర్ చేయండి. రఫీ గారు ప్లీజ్ వినాలి. బయటపడింది, అందరూ కూడా చేదరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. రైట్ రఫీ గారు, నా పాయింట్ స్ట్రైట్ ఏంటంటే సరే మీ 2019లో ఓటమి తర్వాత మీ పార్టీ అధినేత జనంలో తిరిగారు, జనంలో చేశారు, జనాలతో బాగా మమేకమయ్యారు, పార్టీని బలోపేతం చేశారు అంటున్నారు. వీళ్ళకి కూడా ఇప్పుడు ఓడిపోయిన తర్వాత వీళ్ళకి కూడా 2029కి ఇంకా 5 సంవత్సరాల టైం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లోకి పోతారు, ప్రజల్లోకి వెళ్ళి అటెండ్ మళ్ళీ బలోపేతం అవుతారు అంట. అలా ఎందుకు ఆలోచించట్లేదు? దమ్ము లేదు, బయటకు వచ్చి మొహం చూపించేటువంటి వ్యవస్థ లేదు. వాళ్ళు ఎవరు రాలేరన్నా. ఏం చేశారంటే ప్రజల్లోకి వచ్చి అడుగుతారు, ఏం చేశారని చెప్పి వచ్చేవాళ్ళు ఎప్పుడో వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు మన ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే కదా అతను మాట్లాడటానికి. మన అమరావతి కడుతున్నాం, పోలవరం కడుతున్నాం, రోడ్లు వేస్తాం, కంపెనీలు చేస్తాం, ఫ్యాక్టరీలు పెడతాం, నిరుద్యోగులు ఆదుకుంటాం, అన్నా కానీ ఉద్యోగాలు ఇస్తాం, మెగా టీఎస్సీ ఇచ్చాం. తప్పులు జరగమంటారు, 5 ఏళ్లలో తప్పులు జరగమంటారు. ప్రజల్లోకి వచ్చి ఏం మాట్లాడతారు వాళ్ళు? రైట్, ఆయనకి అదే అర్థమైపోయింది కాబట్టి మూర్తి గారు ప్యాలెస్కి వెళ్ళిపోయాడు.
రైట్ మూర్తి గారు ఫైనల్ వర్డ్స్, కంక్లూడింగ్ రిమార్క్స్. మూర్తి గారు ఇప్పుడు కంక్లూడింగ్ రిమార్క్స్. ఇప్పుడు ఎడిటర్ గారు మీ పేరేంటి సార్? ఎడిటర్ గారు చైతన్య గారా? ఫణేంద్ర గారు, మూర్తి హలో గారు. సార్, అన్న మీ పేరు వెంకటేష్. మీ పేరు వెంకటేష్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు, ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందా? మా ఫెయిల్యూర్స్ ఉంటే కదా అతను ప్రజల్లో వచ్చి అడ్రస్ చేయడానికి. అతని అవినీతి మేము బయట పెడతాం, అతని అవినీతి చిట్టా మొత్తం బయట పెడతాం. ఏ మొక్కలు పెట్టుకొని ఆ కార్యకర్తలు ప్రజల్లోకి వస్తారు. అందుకే దుకాణం సర్దుకుని వెళ్ళిపోయాడు ఆయన అప్పుడే ప్యాలెస్ కి. మిగిలిన వాళ్ళు కూడా సర్దుకుంటారు ఒక్కొక్కళ్ళు. రైట్ మూర్తి గారు ఫైనల్ వర్డ్స్. మూర్తి గారు. మేము రాజధాని ఆపేశాడు, పోలవరం ఆపేశాడు, ఉద్యోగాలు లేవు, సిపిఎస్ రద్దని చెప్పి అబద్ధం చెప్పాడు, మద్యపానం నిషేధం అవి మేము అడ్రస్ చేసాం. ఇసుక లేకుండా చేశాడు. ఇవన్నీ ఇప్పుడు అతను ఏమైనా అడ్రస్ చేస్తాడు? రైట్ మూర్తి గారు ఫైనల్ వర్డ్స్, ఫైనల్ కంక్లూడింగ్ రిమార్క్స్. వెళ్ళాలి అని అంటే తాను ఓడిపోయిన కారణాలని సహేతుకంగా కనుక ప్రజల దగ్గర చెప్పుకోగలిగితే వెళ్ళగలుగుతాడు. ఆయనే అంటున్నాడు అవ్వ అమ్మ అయ్యా చెల్లమ్మ ఓట్లు ఎక్కడికి పోయినాయి అని చెప్పి ఆయన అన్నాడు. రెండోది ఈవీఎంల మీద కూడా ఈ విజయాన్ని ఈవీఎంలు విజయంగా మాట్లాడడం కూడా ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళాలి అని అంటే తాను తన పరిపాలన ద్వారా జరిగిన పొరపాట్లు వాటిని ఒప్పుకునే ఆత్మస్థైర్యం ఉంటే వెళ్ళగలుగుతాడు. వెళ్ళాడని కాదు, వెళ్ళగలుగుతాడు సమయం సందర్భం వచ్చినప్పుడు. అంతేకాదు ఇప్పుడు 10 మంది ఎవరైతే గెలిచారో వాళ్ళ నియోజకవర్గంలో తిరుగుతున్నారా, ఇదొక ప్రశ్న. వాళ్ళు వెళ్ళి వాళ్ళు గెలిచారు కదా, రైట్ రైట్ కంక్లూడ్ చేస్తున్న సమయం మించిపోయింది. మూర్తి గారు ఐఎమ్ వెరీ సారీ, సమయం మించిపోయింది. ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. సో కంక్లూడ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సయ్యద్ రఫీ గారు, థ్యాంక్ యూ ఫణేంద్ర గారు, థ్యాంక్ యూ మూర్తి గారు. రైట్, ఇది వాళ్ళ గ్రేట్ డిబేట్. అఫ్ కోర్స్ ఆయన సొంత ప్యాలెస్కి, ఆయన కట్టుకున్న ప్యాలెస్కి వెళ్ళారు. అఫ్ కోర్స్ అక్కడ ఆయన వ్యక్తిగత విషయాలు కానీ, లేదంటే వ్యక్తిగత వ్యాపారాలు కానీ, ఇంకేదైనా పార్టీ విషయాలు కానీ కూడా చర్చించుకునే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఇదేదో ఖచ్చితంగా ఓటమి భారంతోనే పోయారనే వాదన అయితే అంత ప్రాపర్గా లేదో అనేది కొందరి వాదన. బట్ ఖచ్చితంగా ఇవన్నీ చూడలేకనే ఏపీలో ఆ ప్రభుత్వాన్ని చూడలేక వెళ్ళారనే ఒక వాదన కూడా బలంగా అనిపిస్తుంది. బట్ ఆయన మళ్ళీ 10 డేస్లో కంబ్యాక్ వస్తున్నారని కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. రైట్, ఇది వాటి ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తున్నానండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.